ఏంటండి నేను కాఫీ తాగడానికి మేమిద్దరే బయటికి వచ్చా. హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ సాహితి. డే 2 ఇన్ పాండిచ్చేరి. సో ఫస్ట్ డే అంతా ఆల్మోస్ట్ ట్రావెలింగ్తోనే అయిపోయింది. ఇక బాగా రెస్ట్ కూడా తీసేసుకున్నాము. ఇక ఇవాళ నుండి పాండిచ్చేరి ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక పొద్దున్నే లేసేసాము మేమిద్దరు. ఇక కాఫీ తాగడానికి అయితే వచ్చాము. మా రూమ్కి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఒక A2B రెస్టారెంట్ అయితే ఉన్నింది. ఇక అక్కడికైతే వెళ్ళి మంచి కాఫీ అయితే తాగేసాము. ఇక రూమ్కి వచ్చేసరికి వర్ణిక అయితే లేసేసింది. ఇక తనని లేపి ఫ్రెష్ అప్ చేసి మేము ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తల్లి. If you're good at something, never do it for free. కొటేషన్ బాగుంది కదా. మనలో ఏదైనా ఒక స్పెషల్ టాలెంట్ ఉన్నప్పుడు మనం దాన్ని ఫ్రీగా ఎవరికి చేయకూడదు. దానికంటూ ఒక ప్రత్యేకత, ఒక విలువ ఇవ్వాలి. సో అదే దాని మీనింగ్. కొటేషన్ ఆఫ్ ది డే అనుకోండి. Outfit of the day. సో డే 2 అవుట్ఫిట్ ఈ డ్రెస్ నేను మింత్రాలో అయితే తీసుకున్నాను. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని మేమైతే బోటింగ్కి వెళ్తున్నాము. వర్ణిక రూమ్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసింది. ఇక ఇక్కడైతే మేము పొంగల్ ఆర్డర్ చేసాము. సరే తనకు కూడా టేస్ట్ చేపిస్తున్నాము బాగుందనేసి. ఇక తర్వాత చున్నంబూర్ బోట్ ఫారెస్ట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బోటింగ్ అయితే ఉంది, మోటార్ బోట్ అండ్ స్పీడ్ బోట్. మేము మోటార్ బోట్ చూస్ చేసుకున్నాము. వర్ణిక ఉంది కదా. స్పీడ్ బోట్ అయితే 2000 చేంజ్ అలా ఉంది పర్ హెడ్. మోటార్ బోట్ అయితే 350 రూపీస్ అలా ఉంది. ఇక వెళ్ళే ముందు బయట వర్ణిక కోసం స్పెక్స్ అయితే తీసుకున్నాము. తను నిద్రపోతూనే ఉంది, కార్లో పడుకుంది, ఇంకా లేవలేదు. ఇక తనకి అప్పుడే పెట్టేసామన్నమాట స్పెక్స్, అలాగే ఉంచుకుంది. ఇక బోటింగ్కి వెళ్ళే ముందు కొంచెం 1 కిలోమీటర్ అలా నడవాల్సి వస్తుంది. ఇది ఒక రిసార్ట్లా అనిపించింది నాకైతే. మేబీ గవర్నమెంట్ రిసార్ట్ అనుకుంటాను. ఇక మెయింటెనెన్స్ అంతా ఓకేగా ఉంది. ఈ రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అనుకుంటాను, కానీ నాకు తెలియదు అది ఎలా బుక్ చేసుకోవాలి అనేసి. వర్ణికకి స్పెక్స్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్లో అయితే చెప్పండి. ఇక టికెట్స్ అయితే ఎంట్రన్స్లో తీసుకోవచ్చు, లేదా బోటింగ్కి వెళ్ళే ముందే ఇంకొక టికెటింగ్ రూమ్ ఉంటుంది, అక్కడైనా తీసుకోవచ్చు. మేమైతే లోపలికి వచ్చిన తర్వాతే టికెట్స్ తీసుకున్నాము. ఇక మా బోట్ అయితే వచ్చింది, అందులో ఎక్కేసాము. ఇంకొంచెం లేట్గా వచ్చుంటే ఈ సీ క్రూజ్ అనే బోట్లో ఎక్కుండే వాళ్ళం. డబల్ స్టీర్స్ ఉంది, చాలా నచ్చింది నాకైతే. ఇక ఇది కొంచెం యావరేజ్ స్పీడ్తో వెళ్తుంది, పెద్ద భయం ఏం లేదు. ఇక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా తీసుకోవచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ మోటార్ బోట్ కాన్సెప్ట్, ఇలా జనాలందరూ ఎక్కే వరకు వెయిట్ చేస్తారు. ఫిల్ అయిన తర్వాత బీచ్ దగ్గర వదిలేస్తారు. మళ్ళీ అక్కడ ఆల్రెడీ వదిలిన వాళ్ళు చూసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇలాంటి బోట్స్లోనే తీసుకొని ఇక్కడ డ్రాప్ చేసేస్తారనమాట. ఇక వర్ణిక అయితే బోట్ ఎక్కిన తర్వాత లేసేసింది. స్పెక్స్ అయితే అలాగే పెట్టుకొని ఉన్నింది. ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే. ఇక అందరం సరదాగా కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఇక ఇంత లోపల బీచ్ అయితే వచ్చేసింది. సో బీచ్కి ఎలా వెళ్ళాలి అనేసి బోర్డు అయితే పెట్టేశారు, వే టు పారడైజ్ బీచ్ అనేసి. ఇంట్లో కొన్ని చెట్లు అలా ఉన్నాయి బాగా. ఇక బీచ్ దగ్గరికి వెళ్ళగానే అక్కడక్కడ చిన్న చిన్న హట్స్తో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా పాజిటివ్ వైబ్స్ అలా వచ్చాయి. కానీ మేము వెళ్ళేసరికి 12-12:30 అయిపోయింది, మంచి ఎండ. ఇక వర్ణికని ఎందుకు ఎండలో తిప్పాలి అనేసి మేమైతే ఇక్కడ కనిపిస్తుంది కదా హట్, అక్కడికైతే వెళ్ళి కూర్చొని ఆ బీచ్ వ్యూ, ఆ ఫ్రెష్ ఎయిర్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. వర్ణిక కూడా తన స్పెక్స్తో చాలాసేపు ఆడుకుంది. ఇక తర్వాత పిల్లల్ని మనం బయటికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచాలి, రెగ్యులర్గా వాటర్ తాపిస్తూ ఉండాలి. అలాగే ఎలక్ట్రాల్ వాటర్ ఆర్ ORS వాటర్ కూడా మనం క్యారీ చేస్తూ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు అప్పుడు యాక్టివ్గా ఉంటారు ఇలా ఎండలో అలా తిరిగినప్పుడు. ఇక లాస్ట్లో ఇక రూమ్కి వెళ్ళే ముందు వర్ణికనైతే ఒక 10 మినిట్స్ బీచ్ దగ్గర అయితే నించోబెట్టాము. తను కూడా బీచ్ని ఎంజాయ్ చేయాలి కదా, భయపడకుండా బాగా ఎంజాయ్ చేసింది. స్టార్టింగ్లో కొద్దిసేపు వాటర్లో తడిపిలేదు, తర్వాత కాళ్ళ వరకు ఇలా వాటర్లో అయితే తడిపాము. తను కూడా ఫస్ట్లో భయపడింది. ఇక నెక్స్ట్ డే నుంచి అయితే బీచ్లో తనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది, అంత బాగా నచ్చేసింది తనకి బీచ్ అయితే.
ఇక మేమైతే రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే ఇడెన్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదే నా నెక్స్ట్ అవుట్ఫిట్ ఆఫ్ ది డే. ఇక మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా అలా బీచ్ దగ్గర కూర్చొని ఆ వేవ్స్ చూసుకుంటూ ఆ ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేస్తూ అలా కొద్దిసేపు ఉండిపోవాలనిపిస్తుంది కదా. ఇడెన్ బీచ్కి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా ముందే కార్ పార్క్ అయితే చేసి నడుచుకుంటూ రావాలి. ఇక్కడైతే సీ ఫుడ్ అయితే చాలా అంటే చాలా దొరుకుతుంది అనమాట. చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక ఇడెన్ బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. వెళ్ళే ముందే ఒక రివర్లా ఉంది. అక్కడైతే చాలా వాటర్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. కయాకింగ్ ఇంకా చాలా జరుగుతున్నాయి. ఇక ఇడెన్ బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. వెళ్ళే ముందు పిల్లలకి టాయ్ ట్రైన్ అలా కూడా ఉంది. ఇక్కడ బీచ్ ఒకటే కాకుండా ఆ బీచ్ కంటే ముందు ఒక పార్క్ లాగా కూడా ఉందన్నమాట. అక్కడ కూడా మనం టైం స్పెండ్ చేయొచ్చు. అక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి, తీసుకొని తినడం అలా ఉంటుంది. ఇక ఇదే ఇడెన్ బీచ్ వ్యూ అయితే. ఇక్కడ నాకు తెలిసి అవన్నీ పగిలిపోయాయి అనుకుంటాను, నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. ఇక మేమైతే వెళ్ళేసరికి ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అనమాట. 6:30కే క్లోజింగ్ టైం. మేము 6కి అలా వెళ్ళాము. ఓన్లీ హాఫ్ అన్ అవరే ఆ బీచ్ దగ్గర ఉండగలిగాము. ఇక పర్ణికాకి ఇలా బీచ్లో ఆడుకోవడానికి ఆ బకెట్ అవైతే కొనిచ్చేసాము. తను కొద్దిసేపు బాగా ఆడుకుంది. ఇక మేము కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకొని ఇక గార్డెన్లోకి అయితే వచ్చేసాము. ఇక అక్కడ స్టాల్స్ అయితే ఉన్నాయి. కొన్ని స్నాక్స్ అలా ఆర్డర్ చేసాము. ఇక్కడ యశ్వంత్ వర్ణికని ఎత్తుకొని ఉంటే ఈ అంకుల్స్ ఏమో వర్ణికని పలకరివ్వడానికి వచ్చారు. అలా మాట్లాడుతూ మీరు ఏ ఊరు అలా అడిగినప్పుడు అలా మాటల్లో వాళ్ళు మా మామయ్య కొలీగ్స్ అని తెలిసింది. రీసెంట్గానే వాళ్ళ పాప పెళ్ళికి మా ఇంటికి వెళ్ళి పెళ్లి కార్డ్ కూడా ఇచ్చారంట. ఇక బీచ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఫ్రెంచ్ కాలనీకి అయితే వచ్చాము. ఇక డిన్నర్ అలా చేద్దామనేసి ఇక డిన్నర్ చేసుకొని నెక్స్ట్ డే అయితే ఇక్కడికి రావాలనుకున్నాము. అందరూ మంచిగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇక రూమ్కి అయితే వచ్చి వర్ణిక నిద్రపిచ్చి మేము కూడా పడుకునేసాము. అలసిపోయావా? ఇదండి డే 2 వ్లాగ్. వర్ణిక ఉంది కాబట్టి స్లోగా తిరుగుతున్నాము, హరిగా అవ్వకుండా, తనకి ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే వర్ణిక బర్త్డే వ్లాగ్ వస్తుంది. ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ సాహితి.